ఇట్లా వస్తాయి చూడండి. ఇంకా బీఫ్ ఎవరైతే తినరో ఇంకా అలాంటి వాళ్ళంతా కూడా ఇతనికి వచ్చేసి ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందంటండి. చాలా రోజులు అవుతుంది రైన్ జాకెట్ వేసుకొని. ఇలాంటి రోడ్లు ఆఫ్రికా మొత్తం ఉంటే ఎవరు చెప్పారండి పెద్ద దేశం అని. ఇంకా బొగ్గుల మీద చేస్తున్నారు. అసలు ఏంటండి బ్రిడ్జ్లు ఈ విధంగా ఉన్నాయి. పెద్ద ఇల్లు 1 2 3. సో చాలా రోజుల తర్వాత తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నారు. చాలా రోజుల తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్లు. వీటిలో ఏ బిల్డింగ్లో ఉన్నారో మన వాళ్ళు. ఇక్కడ మొత్తం ఇసుక ఎందుకుందో అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి లండీజీ అనే ఒక విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలనుకుంటున్న దర్శలాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాం. మనం ఎప్పటి నుంచో దర్శలాం వెళ్దామని అనుకుంటున్నాం కదా, వచ్చే దారి పొడుగునా కూడా. ఈరోజు ఆ దర్శలాంకి వెళ్ళబోతున్నాం. 70 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. సాయంత్రానికి చేరుకుంటాం. అసలు దర్శలాం అనేది పెద్ద సిటీ ఈ తాంజానియా దేశంలో. చూద్దాం సిటీ లిమిట్స్లోకి వెళ్ళగానే ఎలా ఉంటుంది. అసలు వెళ్ళేదారిలో మొత్తం మనకు మాత్రం ఏం తెలుసు, ఎప్పట్లో వెళ్ళిపోదాం. ఇది నేను ఉంటున్న లాడ్జు కేవలం 10,000 షిల్లింగ్లు మాత్రమే పడింది, అంటే 310 రూపాయలండి. పెద్ద రూమ్ అయితే ఇచ్చారు, ఫ్యాన్ కూడా ఉంది, బెడ్, ఇంకా వాటర్ ఫెసిలిటీ. అసలు చూసారు కదా ఎలా ఉందో, మామూలుగా లేదు కదా. చాలండి, ఆ మాత్రం చాలు, ఇంకంత మించి ఏం కావాలి. అదే మన సైడ్ దొరికిద్ది అంటారా? థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ మేకింగ్ ఏ వీడియో. మన సైడ్ అయితే ఆ మాత్రం కూడా దొరకదు. ఇప్పుడు ఏదైనా ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలి. ఈ రోడ్లు చాలా ప్రమాదకరం అండి. చిన్న రోడ్లు, 1 వే చెప్పాలంటే. ఇంకా వచ్చే వెహికల్స్ వస్తే వెళ్ళే వెహికల్స్ వెళ్తాయి. ఏమాత్రం తేడా వచ్చినా తగిలించుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. ఇక్కడ ఒక చిన్న హోటల్ కనపడిందండి. ఇక్కడ మొత్తం ఇసుక ఎందుకుందో అనుకుంటున్నారా? ఇక్కడ మనం తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం కదండి, కోస్టల్ ఏరియాకి. ఈ దర్శలాం అనేది సముద్రానికి ఆనుకొని ఉంది, పెద్ద సిటీ, మన వైజాగ్ లాగా అనమాట. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే అండి, ఎవరు వచ్చినా కానీ రేట్ అయితే మామూలుగానే తీసుకుంటున్నారు. ఒక టూరిస్ట్ అని చెప్పి ఎక్కువ తీసుకుంటారేమో అనుకుంటున్నాను. చాలా తక్కువ చోట్ల నోటీస్ చేస్తున్నాను అది. సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి తింటారండి, బీఫ్ ఎక్కువ తింటారు. ఇంకా బీఫ్ ఎవరైతే తినరో ఇంకా అలాంటి వాళ్ళంతా కూడా ఎప్పట్లా మరాగి చపాతి. ఇది గ్రీన్ టీ ఏమో అనుకున్నానండి, ఇది బ్లాక్ టీ అంట. బ్లాక్ టీ విత్ షుగర్. ఏం తాగుతున్నానో ఏం తింటున్నానో నాకే అర్థం అవ్వట్లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత. బతకాలంటే తాగాలి కదా. చపాతి మరాగి. లెమన్ బ్రదర్, వాట్ ఈస్ కాలింగ్ లెమన్? లిమావ్. ఇక్కడ లిమావ్ అంటారంట. ఇతను వచ్చేసి ఇక్కడ, ఆర్ యూ ఫ్రమ్ తాంజానియా? ఇతనికి వచ్చేసి ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందంటండి. నాతో చెప్పాడు. పాసిబుల్ అని అడిగాడు. ఎందుకు పాసిబుల్ కాదు, పాసిబులే అన్నాను. నీలో సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలవు బ్రో. యూ బిలీవ్ యువర్ సెల్ఫ్, యూ డూ ఎనీథింగ్, ఎవ్రీథింగ్. యా. సో డూ యూ లైక్ ఇండియన్ గర్ల్స్? May I know what is the reason? They are too careless, humanity, and they are cute. They are cute. Yeah. Oh, that's why you like Indian girl. Yeah. ఓకే, వాళ్ళు చాలా అందంగా ఉంటారంట, తెలివిగలంటే, అందుకని ఇండియన్ గర్ల్ అంట. చూసారు కదా మరి మన భారతీయులు అంటే ఆ విధంగా ఉంది. సాంప్రదాయంగా ఉంటారండి మన భారతీయ అమ్మాయిలు. దానివల్ల ఏంటంటే అందరికీ నచ్చుతారు. అందరూ ఇండియన్ అమ్మాయి కావాలంటారు. ఇక్కడ నన్ను చాలామంది అడిగారు, నేను ఒక్కడే కాదు. సో అది మన భారతీయ గొప్పదనం. అసలు నా అదృష్టం అనాలేమన్నా అర్థం కావట్లా. ఈ సిటీకి దగ్గరలో ఉన్నప్పుడు రోడ్లు ఎప్పుడైనా కానీ చాలా చిన్నవి అండి. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పెద్ద సిటీ కదా. సముద్ర మార్గం, కంటైనర్లు వస్తాయి. చూడండి ఏంటో, కరెక్ట్ టైంలో పడతాయి మనకి. ట్యూబ్ వెళ్ళిపోయిందో పంచరో. అదృష్టం కొద్ది పక్కన పెట్రోల్ పంప్ ఉంది, అక్కడికి వెళ్ళేసి ఇంకా నేను పంచర్ చేసుకోవాలి. అమ్మ మొత్తం ఇసుకలో అసలు కదలదు. వచ్చాను, ఈయన వేసుకోమంటున్నారు. ఈయన అక్కడ ఉన్నప్పుడే చూశారు నన్ను, చూసి ఆయన అర్థం చేసుకొని ఇంకా వేసేసుకో ఇక్కడ అన్నారు. మొత్తానికి నాకు రాకపోయినా కింద పడి మీద పడి వేసా. ఈ ట్యూబ్ అయితే ఏం లేదు, పంచర్ వేసే క్రమంలో మనకి చేత కాదు కదా సరిగ్గా. ఇక్కడ పగిలిపోయిందండి, చూసారా? ఇంకా లేదు, పంచర్ వేసాను బట్ పగిలిపోయింది. అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. బట్ నా దగ్గర ఇంకా ట్యూబ్లు ఉన్నాయి కదా, స్పేర్ ట్యూబ్లు. ఒక ట్యూబ్కి అయితే వేసాను. ఇది కూడా ఆల్రెడీ ఒకటి, ఇక్కడ రెండో పంచరు,
అది ఎట్లా ఉండితే ఏంటో చూద్దాం. నా టైం ఎంత బాగుందో చూడండి. ఎనమాలు కూడా డాట్స్ ఉన్నాయి, ముందే చూసుకోవాల్సింది. ఏడ పంచర్ వేసాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పంచర్ వేసుకోవాలా? అంటే 2 పంచర్లు కాదు, ఇక్కడ కూడా ఇంకో పంచర్ ఉంది, సౌండ్ వస్తుంది ఇక్కడ. ఏందో ఇది పంచర్లు వీడియో అయ్యేటట్టు. మళ్ళీ ఓపెన్ చేసాం, చేయగలిగింది ఉంది. 1 2 3 పంచర్లు వేసా. అసలు ఆగిద్దంటారా? 70 ఎక్కింది, 69 దిగింది, చూసారా? దిగింది, అది 2% దిగింది. 67 అంటే ఇది మొత్తానికి ట్యూబే ఫెయిల్ అయిపోయింది. నా దగ్గర ఇంకా ట్యూబులు లేవు. ఇవి వచ్చేసి 40C ట్యూబులు అనమాట. అంటే వాటికి సెట్ అవుతాయి, దీనికి సెట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే అది మార్చేసుకోవాలి, ఇంకా తప్పదు. దగ్గర 2 గంటలు ఇక్కడే దోలు తీరిపోయింది నాకు. ఇది షేప్ అవుట్, ఈ షేప్ నుంచి ఆ షేపుకి తీసుకొచ్చి సెట్ చేసేసరికి నా దోలు తీరిపోయింది. పక్క నుండి ఈయన మోటివేషన్ ఇస్తూ ఉన్నారు, చెయ్యి అవుద్దని. ఒక 2 ట్యూబులు మార్చి అది సక్సెస్ కాక 3 పంచర్లు వేసి, 3 ఏంటి దానికి 3 దీనికి 4 పంచర్లు, ఈ టైర్ మార్చేసి, అబ్బో నిజంగా చిరాకు పుట్టిందండి. ఫస్ట్ టైము నా గమ్యం దర్శలాము. నేను అక్కడికి వెళ్ళిపోతే ఇంకా నాకు మంచిగా అసలు ప్లేసులు కవర్ చేసుకోవచ్చు. అసలు ఏంటో ఈ దిక్కుమాల టైర్లు మారుస్తానని నేను అనుకోలే, కానీ తప్పట్లా నాకు. ఎందుకంటే ఈ టైర్కి వచ్చేసి ఆ ట్యూబే సెట్ అయ్యింది, ఈ టైర్కి వచ్చేసి లావు ట్యూబ్, అందుకే వేస్తాం అనమాట. మంచి కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పి బండి వేసుకొని వచ్చాడు. కొబ్బరి నీళ్ళు ఒక్కోటి 1000 షిల్లింగ్లు అన్నాడు. మరి చూద్దాం. యా ఐ వాంట్ టు డ్రింక్. బాగా ముదిరికాయ ఇలా ఉంది. అమ్మో ఏంది ఇన్ని నీళ్ళు ఉన్నాయి. ఇదిగోండి 70 ఉంది. 70 పెట్టిన తర్వాత కూడా అది అంటే సెట్. ఎంత కష్టపడ్డాను షేప్ అవుట్కి తీసుకురావడానికి. మొత్తానికి వేసాము. ఇదిగోండి ఎనమాలు వచ్చేసి ఒక టైరు, ముందులో ఒక టైరు. ఇప్పుడు ఫుడ్ తినాలండి, వెళ్ళి బాగా ఆగలేస్తుంది. 2 గంటలు పట్టింది దగ్గర నాకు ఇక్కడ. ఇంకేముంది, సైకిలు, ఇంకా పంచర్లు, తిండి గోల, ఇంకేం ప్లేసులు కవర్ చేస్తాం? ఏమీ లేదు ఇక్కడ కవర్ చేయడానికి. ఇంకా ఏ దేశానికి వెళ్ళినా ఇంకంతే అండి, రొటీన్ అయిపోతుంది. ఇదిగోండి మయాయ్ చిప్స్ ఎగ్ అని అప్పట్లాగే అండి, రెగ్యులర్గా నేను తినేదే. ఇక్కడ ఒక చోట దగ్గరికి అయితే వచ్చాను, పక్కన బారు, ఇక్కడేమో తింటున్నాను. ఇక్కడ మొత్తం ఓపెన్ బార్లు అండి, ఎక్కడ పడితే అక్కడ తాగేయచ్చు. ఎల్ దగ్గర కూడా ఉంటాయి బీర్లు కావాలంటే. బట్ నేను కోక్ అయితే తీసుకున్నా. ఎండ బయట బాగా ఎండ ఉంది. పోర్ట్ ఏరియా కదా, కోస్టల్ ఏరియా దగ్గర కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది. అది కూడా మందే వేస్తున్నాడు. ఎప్పుడు తినేదే అండి, ఇంకా ఎప్పుడు తినేది, ఎప్పుడు తాగేది, ఎప్పుడు చూసే రోడ్లు. కొత్తగా నాకేం క్రియేట్ చేయాలో అర్థం కావట్లా. నేను వెళ్ళేదారిలో ఏమైనా ప్లేస్లు ఉన్నాయంటే వెళ్ళేదారిలో ప్లేస్ ఏం లేవు కవర్ చేయడానికి. నేను వెళ్ళేదారిలో ఉంది దర్శలాము. చూద్దాం, మంచిది ఏమైనా కనపడితే చూపిస్తాను మీకు వెళ్ళేదారిలో. నా వల్ల అయితే కాటలా. ఇది చూడండి, పొట్ట ఉబ్బిపోయింది. ఇది తినేసరికి వీళ్ళు అసలు ఏం ఆయిల్ వాడతారో ఏంటో. కానీ ఇంకా ఎన్నో రోజుల నుంచి అండి, దగ్గర ఏం చెప్పుకొని తెలుగు వాళ్ళు తగిలినప్పుడు మంచి ఫుడ్ దొరికిద్ది, లాగిచ్చేస్తాను. తెలుగు వాళ్ళు తగిలినప్పుడల్లా ఇదే ఇంకా పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలియదు. అది రకంగా ఉండేది కడుపులో తిన్న తర్వాత. బట్ కానీ తప్పదు కదా. సో నేనైతే వదిలేస్తున్నాను. మొత్తం ఆయిలే. ఇదిగోండి మొత్తం ఆయిలే అండి. ఇంత ఆయిల్ తినడం అసలు హెల్తీనేనా? చాలా రోజులు అవుతుంది వర్షం పడి. ఇప్పుడు వర్షం అయితే పడుతుంది లైట్గా, తుప్పర కనపడుతున్నాయి కదా. అది పెద్దదైతే కనుక మన దగ్గర రెయిన్ జాకెట్ ఉంది, వేసేసుకొని వెళ్ళిపోదాం. కాకపోతే ఈ మైక్ ఇవన్నీ ఏంటంటే మనం జాగ్రత్త పెట్టుకోవాలి, తడిస్తే పనికిరావు. ఇక్కడ నుంచి రోడ్డు వచ్చేసి పెద్ద రోడ్డు అయిందండి. అంటే సిటీ లిమిట్స్లోకి వస్తే ఎప్పుడైనా ఇంతే పెద్ద రోడ్లు ఉంటాయి. దర్శలాం అనేది చెప్పే కదా, అసలు పెద్ద రోడ్డు. ఏంది మధ్యలో గుండా కూడా వెళ్తున్నాయి వెహికల్, వెళ్ళొచ్చా? ఫ్రీవే అనమాట. ఇంకా ట్రాఫిక్ ఇబ్బంది లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటివరకు ఆ చిన్న రోడ్లో వీడియో తీయడమే కుదరలేదండి, దోలు తీరిపోయింది. చెప్పే కదా మల్టీ యాక్సెల్. చాలా రోజులు అవుతుంది రెయిన్ జాకెట్ వేసుకొని. నిజంగా రోడ్లు మాత్రం చూడండి, రోడ్డు పక్కన ఎంత గ్యాపో. చాలా పెద్ద రోడ్లు అండి. ఇట్లాంటి రోడ్లు ఆఫ్రికా మొత్తం ఉంటే
ఎవరు చెప్పారండి పెద్ద దేశం అని? ఇంకా ఇలా చూడండి, బండి సైకిల్ తొక్కుతున్నా కానీ ఎంతో స్మూత్గా వెళ్ళిపోతుంది, అసలు ఇబ్బంది ఏం లేకుండా. చాలా బాగా నచ్చింది నాకైతే రోడ్డు. ఇప్పటివరకు చూసిన ఆఫ్రికా రోడ్లు అన్నింటిలో కల్లా నాకు నచ్చింది ఇదే. ఏది రువాండా రోడ్ల కన్నా కూడా. రువాండాలో కూడా ఎంత పెద్ద రోడ్లు ఎక్కడ ఉన్నాయండి? ఏంటండి ఇది ఈ విధంగా ఉంది? బస్ స్టేషన్ అనుకుంటా, అది మామూలుగా లేదు. దగ్గర ఒక 10 కిలోమీటర్ల నుంచి వస్తున్నాను, ఇంతే ఉంది రోడ్డు. నాకు భలే నచ్చింది ఇప్పటివరకు ఈ ఆఫ్రికాలో నేను తిరిగిన రోడ్లలో. ఇంకా మనమైతే దర్శలాంలోకి ఎంటర్ అయిపోయామండి. దర్శలాం లిమిట్స్లోకి వచ్చినట్టు ఇక్కడ నుంచి అర్థమైపోతుంది మొత్తం. ఆ బిల్డింగ్లు కానివ్వండి, జనాలు, ఏదైనా కానీ ఏంటంటే ఇంకా మనకి స్టే చేయాలని అనుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒక అతను ఉన్నారండి, అతని పేరు మస్తాన్ అనమాట. అతను ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మీరు రండి 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 అని చెప్పి చాలా, అసలు ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఒక నెల కిందటి నుంచే నాకు మెసేజ్ చేసి మీరు రావాలి 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 అని చెప్పి కామెంట్ చేశారు. అతని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో చాలా రోజుల తర్వాత తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, చాలా రోజుల తర్వాత. ఇది వచ్చేసి చికెన్ అంటండి, 4000 షిల్లింగ్లు అంట. బొగ్గుల మీద చేస్తున్నారు. సో ఒకటి చెప్దామా? ఓకే, వన్ మురికాలో సైడే పెట్టేసారు. అంతేలేండి, ఇంకా కామన్. ఇంకా మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫుడ్ పెడతారు, కానీ ఏంటంటే నేను ఆకలేస్తుంది బాగా, ఏదో ఒకటి తినాలి. తినకుండా మనం నడపాలంటే ఇంకా తేడా పడిపోద్ది ఫైనల్గా. ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం. సిటీ పెద్దదే, చాలా పెద్దది. లిమిట్స్ ఈ దర్శలాం అనేది రాజధాని కాకపోయినా రాజధాని కన్నా పెద్దది. చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఎలాగో ఇక్కడ దర్శలాం ఎలాగా, ఈ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎలాగో ఇక్కడ క్యాపిటల్ అలాగా డెవలప్ అవుతుంది అమరావతి లాగా. ఇక్కడ గమనించారంటే మీరు ఉప్పులు కారాలు ఏం లేవు, డైరెక్ట్గా చికెన్ని రోస్ట్ చేసేస్తున్నారు అనమాట, డైరెక్ట్గా బొగ్గుల మీద. అంటే ఇది మంచి ప్రోటీన్ అని చెప్పుకోవచ్చు అండి. ఇట్లాంటి చీకులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఎక్కువ శాతం ఏంటంటే ఆవు అండి, కవ్వు అంటారు కదా, ఆవు మాంసం. మొబైల్ ఫోను మన సిటీ లిమిట్స్లో ఉన్నాం కాబట్టి మన మొబైల్ ఇక్కడ థెఫ్ట్లు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఐ వాంట్ మోర్ రోస్ట్. ఈ తాంజానియాలో కవర్లు వాడరండి, అంటే మరి ఇది కవరేలే, ఇది కవరే, లోపల ఇది ఇచ్చారు పేపర్దే. అంతేలే, ఇంకెలా ఉండి చికెను. అబ్బో, ఫస్ట్ టైం ఒక కాల్చిన చికెన్ తింటున్నా. రోడ్లు అయితే ఇప్పటివరకు చాలా బాగున్నాయండి. ఇక్కడ ఇది ఒక బస్ స్టాప్ అనమాట. బస్సులు ఆగుతాయండి, బస్సులకే సపరేట్గా కూడా పెట్టారు, చూసారు కదా. బస్సులు కూడా భలే ఉన్నాయి, మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను. బస్సు ఆగిద్ది, బస్సు ఎక్కేసేయడమే, పెద్ద బస్సులు. ఇప్పుడు వెళ్ళేదారులు ఏమైనా కనపడినా చూపిస్తాను. ఎవరు ఈవిడ భలే మెరిసిపోతుంది, బాగుంది. మేకప్ వేశారు బాగా. ఇందులో మొత్తం చీకటి. అదిగోండి బస్సు, సరిగ్గా కనపడలే చీకటిలో. అదిగోండి పెద్ద బస్సు అండి, చూసారు కదా. ఇంకా మీకు డే టైంలో చూపిస్తాను. భలే ఉంది బస్సు అయితే, చాలా పెద్దది. మొత్తం చీకటి, ఏం కనపట్ల. స్ట్రీట్ లైట్లు అయితే మరి ఎందుకు ఆన్ చేయలేదో ఏంటో, ఇల్లు ఉన్నా కానీ ఏంటో ఇంత పెద్ద సిటీలో కూడా స్ట్రీట్ లైట్లు. అసలు ఏంటండి బ్రిడ్జులు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా రేపు సిటీ టూర్ కొడితే మామూలుగా ఉండదుగా. ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఫాలో అవుతుంది. సిటీ మాత్రం చాలా పెద్ద అండి. తొక్కుంటా వచ్చేటప్పటికి అర్థమైంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఈ గొంతుల్లో. ఇక్కడ నుంచి ఇంకా 500 మీటర్లు వెళ్తే మనం మస్తాన్ దగ్గరికి వెళ్ళిపోతాం. అబ్బా, తిన్న చికెన్ కూడా అరిగిపోయింది, మళ్ళీ ఆకలేస్తుంది. సైకిల్ దొరికితే బాగా ఆకలేసింది అనుకుంటా. పెద్ద పెద్ద బిల్డింగ్లు, వీటిలో ఏ బిల్డింగ్లో ఉన్నారో మనోళ్ళు. భలే ఉంది కదా అసలు వైపు. ఇది ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా డే టైంలో ఏ విధంగా ఉంటుందో. ఆ బంగ్లాదేశ్లో పురాణా దాకా ఉంటుంది చూడండి, అదే ఓల్డ్ దాకా, ఆ మాదిరిగా ఉంది.
ఐస్ క్రీమ్ బండి. ఇది బాగుండిద్దా? దిస్ వన్ ఈజ్ గుడ్. యా ఓకే, ఐ ట్రై. పొల్ల ఉందా? ఉందిలే. చాకో బార్ ఉంటుంది, బాగుంది. మా నాన్న బయటికి వచ్చి నుంచోమని చెప్పాను, గుర్తుపట్టాలిగా. ఎక్కడో మొత్తానికి గూగుల్ మ్యాప్ చూపించిన ప్రకారం ఎక్కడబ్బా మన వాళ్ళు? ఇండియన్స్ వేర్ ఎక్కడున్నారు? వస్తున్నామని చెప్పి మెయిన్ రోడ్లోకి వెళ్ళి వెయిట్ చేస్తున్నారంట. అదిగోండి కనపడే వాళ్ళే మన వాళ్ళు. ఎక్కడున్నారు? అదిగోండి ఆ వచ్చే గ్యాంగే మన వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. కళ్ళజోడు పెట్టుకుంటున్న ఒక అతను. మొత్తం ముగ్గురు ఉన్నారా? ఓకే మన వాళ్ళు అయి ఉంటారంటారా? నాకెందుకో మన వాళ్ళే అనిపిస్తుంది. నేను చూడలేదుగా, ఫోన్లో మాట్లాడడమే. ఎల్లో మస్తాన్ ఎవరు అయి ఉంటారు అబ్బా? బ్రో మీరేనా తెలుగు వాళ్ళు? హాయ్ బ్రో, మస్తాన్ నువ్వేనా? ఓకే మొత్తానికి కలిసాను సోదరా. హాయ్ బ్రో, పేరేం పేరు? శ్రీహరి. ఓహో శ్రీహరి. పేరేం పేరు బ్రదర్? మంజూరు. ఓకే మంజూరు, మస్తాను, శ్రీహరి. ఎక్కడ మన ఇల్లు? ఎక్కడ? వెనక వెళ్దాం పదండి, వెళ్ళిపోదాం. చాలాసేపటి నుంచి నా కోసం రోడ్డు మీద వెయిట్ చేశారు బ్రదరు. థ్యాంక్ యూ బ్రదరు. పెద్ద ఇల్లు, 1 2 3 4 గదులు. 4ఏనా? 1 2 3. ఇదేంది కిచెనా? ఓకే, ఇది కిచెను. ఇది 3, ఇది 4 గదులు మొత్తం. సో మంచి బెడ్ ఇచ్చారు రెస్ట్ తీసుకోవడానికి. సామాన్లన్నీ పెట్టేశాం. సో ఇంకేంటంటే రేపు నుంచి ఏంటంటే ఇక్కడ కొంచెం మంచి టూరిజం ప్లేస్లు అవన్నీ కవర్ చేయాలి మన వాళ్ళ సహాయ సహకారాలతో. చూసాం కదా ఇప్పటివరకు జర్నీ. ఈ వీడియో పెద్ద లెంత్ ఏం లేకపోవచ్చు, తక్కువ అంటే లెంత్ ఉందో లేదో ఎడిటింగ్ చేస్తే కానీ తెలీదు. ఉంటాను, మరొక సరికొత్త వీడియోతో కలుద్దాం. బాయ్. They'll be calling me royalty.